బుల్లితెర ప్రేక్షకులకు సంవత్సరాలుగా అలరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. అది మీ అందరికీ తెలిసిందే కదా. ఇక్కనేమి అసలు బిగ్ బాస్ మీద చాలా మందికి కొంత నెగిటివ్ థాట్స్ ఉన్నాయి, మరి కొంతమందికి పర్వాలేదు అనిపిస్తుంది. ఏకకాలంలో చూస్తే బిగ్ బాస్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ షో. కాకపోతే ఇప్పుడు సీజన్ 10లో ఒక అడుగు పెడుతున్న ఈ బిగ్ బాస్ షోకి నాగార్జున హోస్ట్ చేస్తున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. అతని హోస్టింగ్ తో అక్కడున్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎంతో ఆనందంతో టాలెంట్ ని చూపించుకోవడానికి, ఉన్న విషయాన్ని బయటికి చెప్పడానికి, రియాలిటీని ఎక్స్ప్రెస్ చేయడానికి ఎంతో అవకాశం కల్పిస్తున్న షో బిగ్ బాస్ షో. అయితే గత కొంతకాలంగా జరుగుతున్న సీజన్ 8 వరకు ఉన్న షోల్లో పెద్ద పాజిటివ్ థాట్స్ అనేవి ప్రజల్లో లేవు. కానీ సీజన్ 9 నుంచి కూడా ప్రజల్లో ఈ బిగ్ బాస్ షో మీద మంచి ఎఫెక్ట్స్ అయితే, మంచి థాట్స్ అయితే వస్తున్నాయి. దానికి గల కారణం ఏంటంటే అగ్ని పరీక్ష అనే షో ద్వారా సామాన్య ప్రజలకి కూడా మన చుట్టూ ఉన్న వారిలో అందరికీ కూడా అవకాశాన్ని కల్పిస్తుంది ఈ బిగ్ బాస్ షో. అగ్ని పరీక్ష అనే షోకి ఇప్పుడు బిగ్ బాస్ షో కంటెస్టెంట్ల ఎంపిక కోసం ఈ నెల అంటే జూన్ 12 నుంచి జూన్ 20వ తారీఖు వరకు ఆడిషన్స్ జరుగుతున్నాయి. మరి ఎంత మందికి టాలెంట్ ఉందో వాళ్ళందరూ ప్రూవ్ చేసుకోవడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని హోస్టింగ్ చేస్తున్న నాగార్జున గారు అనౌన్స్ చేశారు. మరి మీరందరూ కూడా మీలో ఉన్న ప్రతిభను చూపించుకోవాలి అనుకుంటే వెంటనే అగ్ని పరీక్షకు హాజరవ్వండి. తద్వారా సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్ లో మా అందరిని అలరించండి. అసలు బిగ్ బాస్ షో అంటే ఉన్న విషయాన్ని రియాలిటీగా చూపించడం. కానీ అక్కడ కొంత స్క్రిప్ట్ అని, కొంత ముసుగు వేసుకుని నటిస్తున్నారని అపోహలైతే ఉన్నాయి. అది కొంతలో కొంత నిజమైనా కానీ కొంతవరకు రియాలిటీ అనేది పైకి వస్తుంది. కొన్ని విషయాల్లో పాజిటివ్ మనం తీసుకోవాలి. ప్రతి నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్టుగానే ఈ బిగ్ బాస్ షోలో కూడా మంచి చెడ్డ రెండు ఉన్నాయి. మన ఏది కావాలో ఎలా కావాలో అలాగే రిసీవ్ చేసుకోండి. అప్పుడు ప్రతి విషయం కూడా షో ఒకటే కాదు, ప్రతి విషయం కూడా మంచిగానే అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన కామెంట్ని ఇన్బాక్స్లో సెండ్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.